మనం మాట్లాడే సినిమా థియేటర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఏమంటున్నానంటే ఇది ఇంకా ముగిసిపోదంటారా? ఏమీ లేదు దాన్ని వీళ్ళు ట్రై చేశారమ్మా సినిమా కోసమని, ఆ సినిమాకి హైప్ తీసుకురావడం కోసమని. ఆ సినిమా పవన్ కళ్యాణ్ అలవాటు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చూడండి, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన సినిమా రిలీజ్ ఉందంటే అంతకుముందు కాకినాడలో ఒక పెద్ద మీటింగ్ పెడతాడు, పార్టీ తరపున మీటింగ్ అని హంగామా చేస్తాడు. ఒకసారి తిరుపతిలో మీటింగ్ పెడతాడు. ఆయన ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు ఒక హడావిడి చేసుకుంటాం, ఆ సినిమాని హైప్ చేసుకుంటూ ఓకే ఒక హీరోగా దాన్ని తప్పుపట్టాను, హీరోగా నీ సినిమాని ప్రమోట్ చేయడానికి ఆ భాగంలోనే సినిమాని కొంచెం డల్గా ఉంది. సినిమా 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. ఈ సినిమా ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, కొంచెం పెద్ద ఎగబడే పొజిషన్ లేదు. సో దాన్ని కొంచెం హైప్ చేయటం కోసమని ఈ డ్రామా లేని అసలు థియేటర్లు మేము ముయట్లేదు అని చెప్పినాక ఈ డ్రామా ఏంటి. ఓకే, బయట కొంతమంది మీలాంటి ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే ఈ సినిమా థియేటర్ల బంధు వెనక మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం కూడా ఉంది, మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి ఇదంతా నాటకం ఆడుతున్నారని చెప్తున్నారు. దానికి ఎవరికి అవసరమయ్యా నాటకం ఏంటి? దీంట్లో ఎవరినో దెబ్బ కొట్టాలని, ఎవడు దెబ్బ కొట్టాలని, ఏదో పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ పెద్ద పుడింగి, ఇంత పెద్ద ఆయన వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది, ఆయనే ఏం కాదు, అంత సీరియల్ లేదు. ఊనే మీరు ఎగేసుకుని మమ్మల్ని కేంద్రీకరిస్తుంది, మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, ఈ పిచ్చి మాటలు మాట్లాడదు. మిమ్మల్ని రాబోయే 4 సినిమాలు మీది ఒకటి అంటే ఓవర్గా మిమ్మల్ని మీరు ఎత్తేసుకుని మీకోసమే మొత్తం బతుకుతున్నట్టు, ప్రపంచం అంతా మీ ఎంకే చూస్తున్నట్టు, ప్రపంచంతో ఈ డ్రామాలు ఎందుకయ్యా? అసలు వాళ్ళకి అలవాటు ప్రతి వాళ్ళ హైప్ చేసుకుంటాం, వాళ్ళని పైకి ఎత్తుకుని వాళ్ళని బట్టే మొత్తం మేమే. నువ్వు ఎన్నో హీరో ఇండస్ట్రీలో బాలకృష్ణ చిరంజీవి గారు గొప్పడవే కాదు, మహేష్ బాబు ప్రభాస్ కన్నా మార్కెట్ నువ్వు కాదు, ఇంకేదో పెద్ద నువ్వు నెంబర్ 1 నువ్వే ఇండస్ట్రీ అన్నట్టు మాట్లాడతావు ఎందుకు? నువ్వే ఇండస్ట్రీ అన్నట్టు ఇండస్ట్రీ అంటే ఈ సందర్భంలో ఎందుకు ఈ సందర్భం ఈయన కోసం చేయలేదు చెప్పండి. ఎప్పుడు మరి పుష్ప అప్పుడు ఎందుకు చేయలేదు? ఇట్లా పుష్ప అప్పుడు వచ్చింది ఈ టాపిక్. పుష్ప ఆపటం అనే థియేటర్ మేము మానడే కాదు, ప్రొడ్యూసర్లు అడుగుతున్నాం. పుష్పకు ముందు కూడా చూసుకోండి కావాలంటే ప్రొడ్యూసర్స్ తరఫున పర్సంటేజ్ కావాలని చిన్న నటికుమారు నేను మీ టీవీలో మాట్లాడుతూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. కానీ ఆనాడు ఎగ్జిబిటర్స్ ఒప్పుకోలే. ఎగ్జిబిటర్స్ మాకు అది వస్తుంది మాకు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ దారికి వచ్చారు, ఎందుకంటే వాడు మాడు పొగులుతున్నాయి. పెద్ద సినిమాలు వేసుకున్నా కూడా డబ్బులు రావట్లేదు, 3వ రోజుకే బాగా లేకపోతే 3వ రోజు పోతున్నాయి. చిన్న బాగున్న సినిమాలు ఆడించుకుందామంటే రెంట్ తగ్గించుకోవాల్సి వస్తుంది, అది కుదరట్లేదు. కానీ వాళ్ళకి మాడు పగిలి ఒక పద్ధతికి వచ్చారు, వాళ్ళు కూడా దారికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నలుగురు వాగుతున్నారు. దివేష్ వచ్చిన వాళ్ళ నలుగురు, మరి సురేష్ బాబు వచ్చాడు, దిల్ రాజు వచ్చాడు. ఏది పర్సంటేజ్కి ఒప్పుకుంటారు. వాళ్ళు ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు కదా, వాళ్ళు ఏమి ఒట్టి ప్రొడ్యూసర్లు కదా, ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ 3 సర్కిల్లో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు, వచ్చారు కదా, ఎస్ మేము సపోర్ట్ చేస్తామని. అందుకని మిగతా చిన్న ప్రొడ్యూసర్లు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ప్రొడ్యూసర్లకు ఇబ్బంది. ఇది మొదటి నుంచి ఉన్న సమస్య. ఈ పర్సంటేజ్ అనగానే చిన్న ప్రొడ్యూసర్లు అందరూ జేజేలు కొట్టుకుంటారు, అబ్బా బాగుందని. పెద్ద సినిమా వాళ్ళకి ఏదో పర్సంటేజ్ అంటే ఈ క్లాష్ ఎక్కడొస్తుంది? పర్సంటేజ్ అంటే పెద్ద సినిమా వాళ్ళకి వాళ్ళు రేట్లు ఎక్కువ పెట్టుకుంటారు. ఆ రేట్లు ఎక్కువ పెడితే దాంట్లో షేరు థియేటర్కి ఇవ్వాలా? థియేటర్ మామూలు కలెక్షన్ ఎంత ఉంటుంది మామూలు రేట్లు ప్రకారం, దాంట్లో షేర్ వరకు 60-40 అనుకున్నారు అనుకమ్మా. ఆ 60% మామూలు వాళ్ళ థియేటర్ కలెక్షన్ రెగ్యులర్ కలెక్షన్లో ఇంత అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు థియేటర్ వాళ్ళు? ఆ కలెక్షన్ మీరు థియేటర్లకు వచ్చినప్పుడు సినిమా ఆడితే మీరు ఏ రేటు కమ్మండి, మీరు ఎక్కువ రేట్లు తెచ్చుకుంటే దాంట్లో కూడా మాకు షేర్ కావాలి. అది ప్రొడ్యూసర్ బాధ ఏంటి? అదేంటయ్యా మేము కష్టపడి సినిమా తీసి డబ్బులు ఖర్చు పెట్టి మేము ఎక్కువ ఖర్చు పెట్టి తీసాము, మేమేదో గవర్నమెంట్ నడుపు తెచ్చుకోండి, దాంట్లో మీ మాట ఏంటి? మీకు రెగ్యులర్గా మీ థియేటర్ హౌస్ఫుల్ అయితే ఎంత, దాంట్లో 60% అది ఇస్తాము. ఇక్కడ ఉన్న క్లాష్. ఈ క్లాష్ పవన్కి తెలియదు, పైన తెలియజెప్పేవాళ్ళు లేరు. ఇది రిటర్న్ గిఫ్ట్ అంటాడేటయ్యా? రిటర్న్ గిఫ్ట్ మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వాల్సిందే ప్రజలకి, నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకి. నీ ఆవేశాన్ని ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వట్లా, ఆయనకి వీళ్ళు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని. అదే అన్న, నువ్వు ఇవ్వటం కాదు, నువ్వు ప్రజలకు ఇవ్వాలి. నువ్వు రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చారు ఆయన వీళ్ళకి ఇవ్వటం కాదు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చారంట రిటర్న్ గిఫ్ట్. ఏమి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్? సినిమా బందని. చంద్రబాబు దండ వేయలేదు, చంద్రబాబుని కలలేదు, ఇది మాట్లాడితే చంద్రబాబు మౌత్ పీస్ అయ్యింది కదా. చంద్రబాబుకి అంత బాధ్యత చేయాలా?
చంద్రబాబుని కలవలేదని ఈయన బాధపడతాడు ఏంటి? సీఎం వాడు సీఎం నుంచి వద్దు కదా, చంద్రబాబుని కలవలేదని ఈయనకేంటి బాధ? చంద్రబాబుకి అంత భజన చేయాలా? చంద్రబాబు కోసం అంత దిగజారాలా? ఏం మనిషి బతిమాలతాడు, ఆయన కలవలేదని ఈయన బాధపడిపోతాడు, ఈయన ఆవేశపడిపోతాడు. చంద్రబాబు కలిసి ఇండస్ట్రీ, చంద్రబాబు వాడు కొత్త కాదు ఇండస్ట్రీకి, మా రాజకీయాల్లో ఉండే ఇండస్ట్రీకి ఆయన ఎప్పటి నుంచో ఎంతోమంది ఉన్నారు, ఆయనకి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా పిలిపించుకు మాట్లాడతాడు. ఆయన్ని కలవలేదు వీళ్ళు అని ఈయన మాట్లాడతాడు. ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు అబౌట్ దిస్ ఏదో థియేటర్ బంద్ అని చెప్పారు? ఏది థియేటర్ బంద్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. 30వ తారీఖు విధి విధానాలు డిసైడ్ చేద్దాం అనుకున్నారు. జరుగుద్ది ఎగ్జిక్యూటివ్ మీటింగ్. అది జరిగినాక బంద్ అవసరమైతే బంద్ అవుద్ది, ఇండస్ట్రీ బాగుపడుద్ది. ఇండస్ట్రీ మొత్తం ఇన్ టోటల్ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్లతో కూడిన 2 లక్షల మంది వ్యక్తులతో కూడిన ఇండస్ట్రీ. ఒక 4 హీరోల కోసమో, 4 డైరెక్టర్ల కోసమో, 4 నిర్మాతల కోసమో ఇండస్ట్రీ కాదు. అది ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇది ఈ బ్రేక్ అవ్వాలి. ఇది ప్రభుత్వం అందుకని పవన్ కళ్యాణ్ చెప్తున్నాను ఇప్పుడు సజెషన్. పవన్ కళ్యాణ్ కనుక చిత్తశుద్ధి అయితే ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవ్వాలి చేస్తాను చెయ్యి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చరిత్ర తెలుసుకో. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చిందో తెలుసుకో. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడానికి అంతకుముందు వచ్చేవాళ్ళం, మేము అసిస్టెంట్గా వచ్చేవాళ్ళం, తీసేవాళ్ళం, సారథి స్టూడియోలో షూటింగ్ చేసేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. కానీ ఇండస్ట్రీ వచ్చిపోవడమే కానీ ఉండేది కాదు. అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారిని, 2 మహానాయకులు, 2 నటులు, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇలా కాదు, వచ్చిపోవడం కాదు. నాగేశ్వరరావు గారు నాతోటి స్టార్ అంటే హైదరాబాద్లోనే తీయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. రామారావు గారు నా సొంత సినిమాలు ఇక్కడే తీస్తానని ఎన్ఐటీ స్టూడియో కట్టి తీయటం. దాంతో ఒక్కొక్క స్టెప్ వస్తుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ నీ సినిమాలన్నీ ఆంధ్రాలో తీస్తామని చెప్పు, ఇండస్ట్రీ వస్తాయి. నువ్వు తీస్తే నా సినిమాలు, నా హీరో సినిమాలు, నేను హీరో చేసే సినిమాలు ఆంధ్రాలోనే చేస్తాను ఇక అని అంటే నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇంకో 2-3 వస్తారు. అట్లా ఆ ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవుతుంది. అది చిత్తశుద్ధి. ఊరిని అనవసరం మాటలు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఏ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి నీకు? మీ పార్టీ వాళ్ళు నువ్వు గెలిస్తే నీ పార్టీ వాళ్ళు మాలలు వేస్తారు, దండాలు చేస్తారు, అభినందన సభలు చేస్తారు, ఊహ చేస్తారు. మా సినిమా వాళ్ళకి ఏం అవసరం అయ్యా? సినిమా వాళ్ళకి అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు సినిమాలో. మాకు ఒకళ్ళకి భయం చేయాల్సిన ఎంతోమంది చూసారు, ఎంతోమంది సీఎంలు. ఏంటి సీఎంలు? మహామహా సీఎంలు చూసింది ఇండస్ట్రీ. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తారేంటి బాబు? ఓకే, రైట్. నమస్తే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.